వెల్కమ్ టు 100 టీవీ. గేమ్ చేంజర్ ఎటకేలకు రిలీజ్ అయింది, థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే కొంచెం మిశ్రమ స్పందన వస్తుందా అంటే కావాలని ట్రోలర్స్ అలా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే వాస్తవంగా అభిమానులు చూసినా, లేకపోతే నార్మల్ ప్రేక్షకుడిగా వెళ్ళినటువంటి అభిమాని ఎలా ఫీల్ అవుతున్నాడు దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. సో గేమ్ చేంజర్ ఎటకేలకు థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మొత్తానికి స్టేటస్ అయితే ఫుల్ అయిపోతున్నాయి. కానీ కొంతమంది ట్రోలర్స్ నెగిటివ్గా ట్రోల్ చేస్తూ, అంటే ప్రేక్షకుడిని వెళ్దాము అనేటోడిని ఇంటి దగ్గర ఆపేసే ప్రయత్నమా, లేకపోతే కావాలని ఏమన్నా కుట్ర జరుగుతుందా? కావాలని కుట్ర జరిగే అంశాలు అయితే ఏముండవు నాకు తెలిసి. కాకపోతే సినిమా మీద వచ్చిన హైప్ ఏదైతే ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో, హైపు గ్యాప్ ఈ రెండు మనం బేరీజ్ వేసుకుంటే, ఒకటి గ్యాప్ బాగా వచ్చేసింది. 21లో స్టార్ట్ అయ్యి ఒక సంవత్సరంన్నర, మహా అయితే 2 సంవత్సరాలు, 23లో రిలీజ్ అవ్వాల్సింది 23 కూడా అవ్వలేదు, 24 అవ్వలేదు, 25కి రిలీజ్ అయింది. సో అంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు అమ్మ కొడితే కుంభస్థలం కొట్టేలా వస్తున్నారేమో అని ఇది వస్తుంది. ఇప్పుడు బాహుబలి కూడా ఇది 2014లో ఎప్పుడు వచ్చింది 1, 2 2015 అన్నాడు కంక్లూషన్ అని. బాహుబలి 15 కాదు 16కి ఎప్పుడు వచ్చినట్టుంది కదా. సో అట్లాగా కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, సెంటిమెంట్గా కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇవన్నిటిని పక్కన పెడితే హైప్ బీభత్సంగా వచ్చేసింది. ఎందుకు? దీని ముందు RRR ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయిన ఇది. మరోవైపు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా అవతరించిన సందర్భంలో ఆయన ఇమేజ్కి చాలా మ్యాచ్ చేయాలనే శంకర్ అంటే పాన్ ఇండియా దర్శకులు, ముందు నుంచి కూడా పాన్ ఇండియా దర్శకులు, అట్లాంటి వ్యక్తి పైగా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే చాలా బాగుంటుంది అనుకున్నారు. కానీ ఈ హైప్ వల్ల కూడా మేబీ మీరు అన్నట్టు మిక్స్డ్ టాక్ వస్తుందేమో. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినప్పుడు జనరల్గా సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. ఇప్పుడు కంచరపాలెం సినిమా ఉందండి, బ్లాక్ బాస్టర్ కదా సినిమా. కంచరపాలెం సినిమా అంత హిట్ అవడానికి కారణం ఏంటంటే ఏదో అసలు అందులో ఒక్కరు కూడా తెలిసిన ముఖం లేదు. సో అటువంటి వాళ్ళతో తీసిన సినిమా సాదాసీదాగా న్యాచురల్గా మన పక్కింటోడు ఎదుటితోడు ఒక 4-5 కథలు కలిపి తీసిన సినిమా లాగా ఉంటుంది. సో అటువంటి కంచరపాలెం ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి బేభత్సంగా హిట్ అయిపోయింది. అలాగే మరోవైపు ఎలా ఉంటుంది అనుకొని వెళ్ళేది వేరు, అదిరిపోద్రా అనుకుని వెళ్ళేది వేరు. అదిరిపోద్రా అని అనుకుని వెళ్ళాడా దెబ్బతిన్నట్టు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడు ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్స్ 100 ఉంది అనుకుంటే అట్లీస్ట్ 60-70 రీచ్ అయినా సినిమా హిట్. 50 వచ్చినా కూడా సినిమా హిట్టే. మీకు అదే చెప్తున్నా, ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్స్కి 50% రీచ్ అయ్యేదంటే సినిమా హిట్ అండి. 50% కూడా రీచ్ అవ్వలేదు లేంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే పొద్దు నుంచి రివ్యూస్ చూస్తుంటే చాలామంది విమర్శకులు ఇది రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కాదు, శంకర్ ఉదరగొట్టారు, శంకర్కి అసలు ఈ మధ్యకాలంలో హిట్సే లేవు, ఇట్లాంటి మిక్స్డ్ టాక్ వినిపించిన కారణం అయితే అదే. ఎందుకంటే పొద్దున కూడా నేనైతే సినిమా చూడలేదు, ఒక మిత్రుడు చూసి వచ్చాడు, మా కజిన్స్ కూడా చూసి వచ్చారు. పొద్దున్న 4:30 షో ఎర్లీ అవర్స్ ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లిలో విశ్వనాథ్ థియేటర్లో చూసి వచ్చారట. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత రొటీన్ స్టోరీ భయ, ఏందో కొత్తదనం లేదు, పోనీ ట్విస్ట్లు కూడా కొత్తగా ఏం లేవు, ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసాము, అట్లాంటిది ఇది ఏముంది పెద్ద ఇదిగా అన్నట్టుగా హైపు అనవసరంగా ఊదరగొట్టారు. ప్రతి దట్టు పుష్ప ముందు తర్వాత వచ్చిన సినిమా కాబట్టి కంపేర్ చేసి ఊదరగొట్టినట్టున్నారు, కానీ సినిమాలో అంత లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మేబీ దానివల్ల మిక్స్డ్ టాక్. అంటే నేను ఆ లేదు అనే సెన్స్ కూడా నేను ఎలాగ పాజిటివ్గా అనుకుంటున్నానంటే, ఆ ఎక్స్పెక్టేషన్స్కి కనీసం ఒక 20-30% రీచ్ అయితే సినిమా ఆయన ఇమేజ్కి, రామ్ చరణ్ ఇమేజ్కి హిట్ అయ్యేది. 20-30 కూడా లేదంటే దాని అర్థం ఏంటి? సో దానికోసం దర్శకుడు చూపించిన ప్రతిభ తెర మీద కనబడాలి, మంచి ట్విస్ట్లు పాయింట్లు చూపించగలగాలి అనే దీని మీద ప్రేక్షకులు వెళ్ళినప్పుడు ఆ రొటీన్గా ఉండి అంతే రామ్ చరణ్ బాగా చేశారు కానీ ఎందుకో శంకర్ గారే సరిగ్గా డైరెక్ట్ చేయలేపారు, లేదా స్టోరీ లైన్ బాగుంది కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ పడితే బాగుండేదిరా, ఇట్లాంటి అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. సో గ్యాప్ రావడం వల్ల ఈ ఎక్స్పెక్టేషన్స్, హైపు గ్యాప్ ఈ రెండు ఉండడం వల్ల సినిమాకి ఎప్పుడు మిక్స్డ్ టాక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో మొదట యావరేజ్ అనిపించుకున్న తర్వాత అది ఏముందిరా సినిమా అనిపించి కూడా బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి. ఈవెన్ పోకిరి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఎందుకంటే శంకర్ గారు పోకిరి ఒక్కడు లాంటి సినిమా కాన్సెప్ట్ ఎప్పుడు మాట్లాడుతుంటారు కాబట్టి, పోకిరి కూడా ఫస్ట్ 1 వీక్ పెద్దగా హిట్ టాక్ ఎక్కడ వినపడలేదు, తర్వాత ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయిందిగా పోకిరి. సో అట్లాగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది. తర్వాత ఏదైతే డ్యూయల్ రోల్ చేశారో ఆ డ్యూయల్ రోల్కి మాత్రం
ముందు ఒక ఏదో పార్టీ పెడతారు, సామాజికవేత్తగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఇతరుని తొక్కేసి వాళ్ళ తాలూకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ కానీ వీరెవరో ఒకటి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు, వీళ్ళకి అన్యాయం చేస్తారు. తర్వాత తన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి బదులు తీర్చుకుంటాడు అన్నట్టుగా ఉన్నాయి. సో సేమ్ కాన్సెప్ట్ భరత్ అనే నేనులో కూడా ఉంది, కొంచెం సిమిలర్గా మహేష్ బాబు గారు. అది అంతే కదా, వాళ్ళ ఫాదరు ప్రకాష్ రాజ్ గారు కలిపి పెడతారు పార్టీని అట్లా. సో కొన్ని స్టోరీ లైన్ కూడా సిమిలర్గా ఉన్నాయి అని. ఇంకోటి ఏంటంటే బాగా అభిప్రాయానికి కారణం దిల్ రాజు గారు రీసెంట్గా అన్స్టాపుల్కి రామ్ చరణ్ గారు గెస్ట్గా వచ్చినప్పుడు కూడా బాలయ్య గారితో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య మెగాస్టార్ చూశారు, మెగాస్టార్ చిరంజీవి గారు చూసి ఫుల్ మార్క్స్ వేశారు, సూపర్ అన్నారు, రివ్యూ ఇచ్చారు. క్రియేట్ చేస్తే అభిమానులు ట్రోలర్స్ లేకపోతే కావాలని ఫన్నీ రీల్స్ కోసం 10-20 సెకండ్స్ కూడా రిలీజ్ కి ఒక వారం 10 రోజుల ముందు నుంచి కూడా టికెట్స్ రోడ్ల పైన పెట్టి విఐపి టికెట్స్ ఫ్రీ ఉన్నాయి, వివిఐపి టికెట్స్ ఫ్రీ, అంటే ఒక ఎంత తక్కువ చేసేలాగా, అంటే కావాలని చేసారేమో మేబీ. అంతమంది అట్లీస్ట్ ఎలా ఉందో అని సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఉందరా ఇట్లా టికెట్ల రోడ్డు మీద పెడుతున్నారు అంటే ఆ సినిమా ఎట్లా ఉంటుందో ఆ ఒపీనియన్కి వస్తే వాళ్ళు వెళ్ళరు కదా. అంటే ఒక రకంగా మెగావార్ జరుగుతుందా అంటే నిజమని చెప్పుకోవాలా అబద్ధం చెప్పుకోవాలా కూడా డౌట్. మేబీ మీరు అన్నట్టు ఇట్లాంటి వార్తలు విన్నాక తెర వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారు, కావాలని బదనాం చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఏమోనండి, ఇవాళ రేపు ఏది నిజమని చెప్పలేం, ఏది అబద్ధం అని కూడా చెప్పలేం. కానీ పాజిటివ్ పుష్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, చిరంజీవి గారు ఉండటం, మేబీ అదే ఒక ఇంత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ రావడానికి. అది కాకుండా హీరో ఇమేజ్ క్లీన్ చిట్ ఇమేజ్ అయింది, అంటే ఎటువంటి వివాదాల్లో ఉండడు, ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఊరికే ఎక్స్లో పోస్ట్ చేయడాలు లేదంటే వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడాలు అట్లా ఏం పట్టించుకోడు ఆయన. సో అదొక క్లీన్ ఇమేజ్ కాబట్టి రామ్ చరణ్కి మేబీ ఆదరపోతే ఆయన బిహేవియర్ నచ్చుద్దబ్బా ఆయన సినిమాలు చూడాలి. బయట మామూలుగా ఉన్నట్టు సింపుల్గా ఉన్నట్టు ఉంటాడు కానీ సినిమాలో బాగా పర్ఫామ్ చేస్తాడు అబ్బా. ఈవెన్ ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే సూపర్ డ్యాన్సర్స్ అంటే బన్నీ ఎన్టీఆర్ అని అంటారు, కానీ వాళ్ళతో సరితూగే డ్యాన్సరే ఈయన కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. మగధీరా ఏంటి మీరు అదేంటది రచ్చ అనుకుంటా, లైలా ఓ లైలా సాంగ్ చాలా అన్నీ చాలా బాగా చేశాడు ఆయన ఇంతవరకు. కాకపోతే దానికి ఏంటంటే కొంతమందికి ఆయన ఇమేజ్ వస్తుంది, కొంతమందికి రాదు. ఈయన స్టైలిష్గా అది బాగానే ఉంటుంది. అంటే ఆ క్లీన్ ఇమేజ్ వల్ల సినిమా ఆడితే ఆడచ్చు, దీని ముందున్న RRR వల్ల. నేను అనుకోవడం ఇంకొక రిమార్క్ కూడా ఉంది కదా, రాజమౌళి సినిమా చేసిన తర్వాత హిట్ అవుతుంది ఏ హీరోకి కూడా అని ఒక టాక్ ఉంది. మేబీ అట్లా అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రభాస్ గారిది పాపం కల్కి అట్లా అయింది, తర్వాత కల్కి కాదు ఏంటది సలార్ కాదు సాహో అనుకుంటా. సాహో నిజంగా ఇప్పటికి బాగుంది, ఎందుకు అలాగైంది మంచిగానే ఉంటది, మంచిగా ఉంటుంది స్క్రీన్ ప్లే. అది సునీల్ గారు అయితే అసలు కనిపించలేదు అక్కడ. సునీల్ మర్యాద రామన్ ఆ స్టోరీ కూడా మేబీ ఆయన చేతిలో పడ్డం వల్ల సినిమా అనే దానికి నిజంగా సినిమా లాగానే తీశారు. స్టోరీ లైన్ ఏముంటది, ఆయన బయటికి రాడు, పాయింట్ లైన్ కూడా కదా, ఒక వర్డ్ ఇంతేనా అంతే. కానీ అసలు ఓ ఇదా అన్నట్టు ఎక్కడెక్కడికో పైకి సూపర్ బాగా చేశారు. సో అట్లాగా ఆ రాజమౌళి గారి సినిమా తర్వాత హిట్స్ ఉండవు అనే టాక్ ఏదైతే మార్క్ వెళ్ళాక ప్రతి ఒక్కళ్ళు ఆ మార్క్ కిందకుంటారు చూడాలి. దేర్ యు ఆర్. ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళాక ఆ పైకే చూస్తాడు కానీ కిందకి చూడడు కదా. అరే ఇప్పుడు ఇంకా ప్రతిదీ దాంతో కంపేర్ చేయడం. నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు అన్నట్టు రాజమౌళి గారి ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తున్నారా, ఒక విధంగా ఎక్స్పెక్టేషన్స్ వల్ల చిన్న సినిమాని చంపేస్తున్నారా అన్నట్టు కూడా అన్నాడు ఆయన ఒక సందర్భంలో. అంతే కదా, ప్రతిదీ రాజమౌళి సినిమాతో పోల్చుతారు. ఆఖరికి ఇంకా చిన్న చేమ ఏగా సినిమాలు ఇంక బతకట్లేదు, అన్ని ఏనుగుతో కంపేర్ చేస్తే ఎట్లా? ఏనుగుదే. మిగతా జంతువులు కూడా ఉన్నాయి కదా, మిగతా జంతువులు కూడా బతకలేని పరిస్థితిలాగా అయిపోయింది ఇండస్ట్రీ. అన్నీ ఏనుగుతోనే కంపేర్ చేసుకోవాలంటే కూడా కష్టం కదా. పుష్ప ఫ్లో తర్వాత లేకపోతే పెద్ద ఎందుకు ఆ గేమ్ చేంజర్ ఆ ఫ్లేవర్ ఎందుకు కనిపించట్లేదు అన్న ఫీలింగ్, తేలిపోయింది అన్నట్టు. తేలిపోయింది మీరు అన్నట్టు. ఆ విషయానికి వస్తే మాత్రం నాకు కొంచెం ఎందుకో పబ్లిసిటీ సరిగ్గా చేయలేదా, టికెట్లు మిగిలే కనిపిస్తుంది. అవును, ప్రతి ప్రేక్షకుడు కూడా పబ్లిక్ మీటింగ్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అంత రేంజ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్ అంటే అంత పెద్ద హీరో కాబట్టి ఎందుకో అంత పేలిపోయింది. అవును కరెక్ట్. సో బట్ 2.5 అంటున్నారు, అంత రేటింగ్ అంటే యావరేజ్ అని కదా. బట్ ఆ హీరోకి యావరేజ్ అంటే హిట్ అని కూడా అనుకోవచ్చు. మాటలు తీసేసే అంత సింపుల్ థింగ్ ఏం కాదు కదా. ఎంతో మంది కష్టపడతారు. సో ఓకే, ఎనీహౌ
అట్లీస్ట్ మంచి అంటే మీరు సక్సెస్ అన్నట్టు అయినా మీరు మేబీ రేపు ఎంతోమంది ఫలితం అరే కష్టపడి 3 ఏళ్ళు పడ్డారు కాబట్టి ఆ రిజల్ట్ కనబడాలి కదా అనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. అట్లా అంటే 3 రోజులు కూడా ఆడకుండా వెంటనే 3 నిమిషాలు రివ్యూలో చెప్పేసి ఎట్లా అంటే అట్లీస్ట్ అది కూడా ఆలోచించాలి కదా. మేబీ ఎందుకంటే కొన్ని సినిమాలు ఫస్ట్ ఎక్కలేదు, తర్వాత చూసాక బాగానే ఉంది. మేబీ సంక్రాంతికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ సినిమా లేకపోతే ఆ సినిమాకి వెళ్తే అదైనా కలెక్షన్ అవ్వచ్చు.